ఈవీఎంలపై ఓటర్లకు సరైన అవగాహన లేకపోవడం, ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా రాజకీయ పార్టీల తలరాతలు మారిపోతుంటాయి. మీకు చిన్న వీడియో చూపిస్తా. ఓటు నీకు తెలిసిందా లోపల? చాలా మంది తెలియట్లేదు. అయితే అర్థం అవట్లేదు, కనపడలేదు. మన అందరి పరిస్థితి ఏంటి? మిగతా మరి అదే మరి ఏం పెద్దగా ఉంటే అది మార్గా ఉంటే కాంతిలో కలిసిపోయాయి. ఎన్నికల బరిలో అభ్యర్థుల ప్రకటన, ప్రచారం, మేనిఫెస్టో, పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అనేది చాలా కీలకం. ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా రాజకీయ పార్టీల తలరాతలు మారిపోతుంటాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ బాక్స్ వద్ద మైండ్ బ్లాక్ అయ్యే చిత్ర విచిత్రాలు చాలానే జరిగాయి. ముఖ్యంగా ఈవీఎంలపై ఓటర్లకు సరైన అవగాహన లేకపోవడం, సగానికి సగం మంది ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యారు. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్లో ఎవరిని కొడతానో నాకే తెలియదు అని సినిమా డైలాగ్ అన్నట్టుగా కన్ఫ్యూజన్లో ఓటు ఎవరికి గుద్దారో ఎవరికి పడిందో కూడా తెలియని పరిస్థితి. సాధారణంగా ఓటు వేయడానికి వచ్చిన ఓటర్కి ఈవీఎంలపై డెమో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పోలింగ్ బూత్కి వచ్చే వరకు కూడా 190% మందికి ఈవీఎంలపై అవగాహన లేకపోవడం పోలింగ్ బూతుల వద్ద స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు గుర్తుని పోలిన గుర్తులు ఈవీఎంలో కనిపించడం, అలాగే వరుసగా 10 నుంచి 18 అభ్యర్థుల పేర్లు కూడా ఈవీఎంల మిషన్లో కనిపించడం, ఇంచుమించు అభ్యర్థుల పేర్లు ఒకేలా ఉండటంతో పాటు ఆ గుర్తులు కూడా ఒకేలా ఉండటంతో చాలామంది ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యారు. అక్కడున్న పోలింగ్ సిబ్బంది సహాయం తీసుకుంటూ కనిపించారు ఓటర్లు. నిజానికి ఎన్నికల రూల్స్ ప్రకారం ఓటర్ దగ్గరకు పోలింగ్ సిబ్బంది వెళ్ళకూడదు. కానీ ప్రతి 10 మందిలో కనీసం 5-6 ఓటర్లు ఓటు వేసేటప్పుడు పోలింగ్ సిబ్బంది సాయం తీసుకున్నారంటే ఓటర్ని ఈవీఎంలు ఎంత కన్ఫ్యూజ్ చేశాయో అర్థం చేసుకోవచ్చు. మీకు చిన్న వీడియో చూపిస్తా. అక్కడ 2 మహిళలు ఓటు వేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడ్డారో మీరే చూడండి. కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఓటు నీకు తెలిసిందా లోపల నొక్కినప్పుడు? ఎవరు ఆవిడ చెప్పిందా? నీకు తెలియలేదా? నీకులా మిగతా వాళ్ళు కూడా అలా తెలియట్లేదా? కాదు, ఇప్పుడు వెళ్ళి అక్కడ ఒక్కదానం నుంచుంటున్నావు కదా, నుంచున్నప్పుడు తెలుస్తుందా? అర్థం అవట్లేదు, కనపడలేదు. మన అందరి పరిస్థితి ఏంటి? మిగతా అదే మరి పెద్దగా ఉంటే అది మార్గా ఉంటే కాంతిలో కలిసిపోయాయి. మరి ఈల తెలుస్తుంది, పెద్దగా ఉంది. ఫ్యాన్ తెలియట్లేదా? తెలియట్లేదు, బాగా సైకిల్ తెలుస్తుంది. సైకిల్ చక్కగా క్లియర్ గా ఉంది. ఇంకోటి ఏలుగో ఏంటో ఉంది. కలవ పువ్వు కూడా, కలవ పువ్వు అది కూడా పెద్దగానే ఉంది. నువ్వు వేసావా ఆవిడ వేసిందా ఓటు? వచ్చిందా పక్కన కదా ఈ ఊరిని కాదు, ఇంతకు ముందు కూడా అలాగుండియా? అలా అయ్యి బ్యాలెట్, అది బ్యాలెట్ ఓటింగ్. అది ఇది మామూలు లాస్ట్ టైం కూడా ఉన్నారు కదా ఇలాంటిది నొక్కిది ఉన్నారు. అప్పుడు అప్పుడే తెలిసి ఇప్పుడే అందులోనే ఆ రంగులు ఈ రంగు కలిసిపోయాయి. ఏ రంగులు? తెల్ల రంగులు ఈ రంగు కలిసిపోయి ఇంకేకేసాను వచ్చేటప్పుడు నేను వేసి వెంటనే వచ్చేసాను. అదే బాగా అన్నాను, పంపుతారు మరి బాగా అన్నాను. పంపేసి వెళ్ళిపోయాడు. భద్రమేమో బాబా తీసుకెళ్ళి అన్ని పేర్లు ఉన్నాయంటే అది ఈసారేనది
వరుసగా చాలా మంది పేర్లు ఉన్నాయి కదా. వాళ్ళు చెప్పట్లేదా దేనికి ఎలాగే నొక్కాలి ఏంటని? ఇది ఇష్టమైంది అంటున్నారు చెప్పండి. మీరు ఏది ఏం చేస్తారంటారో చెప్పండి, మేము చూస్తామన్నది వచ్చి నేను ఫ్యాన్కి వేస్తామన్నాను. ఇది ఏది ఇష్టం అది నొక్కండి. చాలా మందికి తెలియట్లేదు అయితే. అంతే చాలా వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోతాయి? నొక్కేతారు వెళ్ళిపోతాయి. అలాగే నొక్కేయారంటావా? సాధారణంగా ఓటు వేసేటప్పుడు ఓటరు ఎవరికి ఓటేయాలనే దానిపై ఒక అవగాహనతో వస్తాడు. 3 అంశాలను దృష్టిలో పెట్టుకుంటారు. అందులో మొదటిది ఎవరికి ఓటు వేయాలి అంటే అభ్యర్థి పేరును గుర్తుపెట్టుకుని ఓటు వేసేవారు, రెండోది పార్టీ గుర్తును పెట్టుకుని ఓటు వేసేవారు, అలాగే మూడోది పార్టీకి కేటాయించిన నెంబర్ను గుర్తుపెట్టుకుని ఓటేసేవారు. ఇలా 3 అంశాలు దృష్టిలో పెట్టుకుని ఓటేస్తుంటారు. కానీ ఈవీఎం బ్యాలెట్లో డజన్ల కొద్దీ అభ్యర్థుల పేర్లు ఉండటంతో పాటు తాము ఎవరికి ఓటు వేయాలనుకున్న అభ్యర్థి పేరు వెతుక్కోవడం కష్టంగా మారింది. అలాగే పార్టీ గుర్తులు కూడా చాలా కన్ఫ్యూజ్ చేశాయి. ముఖ్యంగా పార్టీ గుర్తులు బ్లాక్ అండ్ వైట్ ఉండటంతో దగ్గర పోలికలు ఉన్న గుర్తులన్నీ ఒకే విధంగా కనిపించాయి. ఉదాహరణకి ఏపీలో చాలా చోట్ల గ్లాసు గుర్తును పోలి బకెట్ ఉండటంతో చాలామంది ఓటర్లు గ్లాసుకి బదులు బకెట్కి గుద్దారు. అలాగే ఫ్యాన్ గుర్తును పోలి తూనీగా టేబుల్ లాంటి గుర్తులు ఉండటంతో అక్కడ కూడా ఓటర్లు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. సాధారణంగా ఈవీఎం లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎప్పుడో ఒకసారి చూస్తుంటాం కాబట్టి మొదటిసారి ఓటేసే వారికి అలాగే చదువులేని వాళ్ళు ఈవీఎంలను చూడగానే కంగారు పడ్డారు. పైగా గుర్తుకు ఎదురుగా ఉన్న బ్లూ బటన్పై నొక్కండి అని ఎన్నికల నిర్వహణ అధికారులు చెప్పినా చాలామంది అభ్యర్థుల పేరుపై నొక్కి ఓటు పడిందని అనుకునేవారు. నిజానికి అక్కడ ఓటు పడేది కాదు. అలాగే బ్లూ బటన్పై నొక్కి ఓటు పడిందో లేదో కూడా చూసుకునేవారు కాదు. ఆ స్లిప్ వచ్చిందన్న దాన్ని కూడా గమనించలేకపోయేవారు. గ్రామీణ ఓటర్లో చాలామంది చదువుకోలేని వాళ్ళు ఉండటంతో వారు కనీసం ఓటు ఎవరికి పడింది, అసలు పడిందో లేదో కూడా గమనించలేకపోయేవారు. వీరైతే ఓటు వేయడానికి పోలింగ్ ఏజెంట్ల సాయం తీసుకోవటం స్పష్టంగా కనిపించింది. వాళ్ళు ఎవరికి ఓటు వేశామంటే వాళ్ళకి వేసేవారు, కానీ తాము వేయాలనుకున్న వారికి ఓటు వేశారో లేదో కూడా తెలియనంతగా కన్ఫ్యూజ్ అయ్యారు. ఓటు నీకు తెలిసిందా లోపల? చాలా మందికి తెలియట్లేదు అయితే. అర్థం అవట్లేదు, కనపడలేదు. మన అందరి పరిస్థితి ఏంటి? మిగతా మరి అదే మరి ఏం పెద్దగా ఉంటే మోరుగా ఉంటే కాంతిలో కలిసిపోయాయి. ఇది కేవలం వాళ్ళిద్దరికి ఎదురైన పరిస్థితి కాదు, దాదాపు ప్రతి పోలింగ్ బూత్లోనూ ఇదే పరిస్థితి. చూశారు కదా ఈ ఈవీఎంలపై ఓటర్లకు ఎంత అవగాహన ఉందో. ఓటు హక్కు వినియోగించుకోండి అని ఊదర కొట్టడం కాదు, ముందు ఓటర్కు ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం. లేదంటే పరిస్థితి ఇదిగో ఇలాగే ఉంటుంది.